అందరికీ నమస్కారం. మనం ఏడిఎంఎస్ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుంటున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఏడిఎంఎస్ అనేది మనకు పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి చేంజింగ్ టైం. ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం. మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ తొలగించి పర్యావరణాన్ని కాపాడుతూ రోజుకు ఒక 50,000 సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది మిత్రులారా. ఏడిఎంఎస్ 4 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా 18 వెహికల్స్తో మొత్తం దేశం మొత్తట 1400 షోరూమ్స్తో నడుస్తుంది. మనకి ఆర్థికంగా 1920లో ₹1 ఉంటే కుటుంబం గడిచేది మిత్రులారా. 40కి వచ్చేసరికి ₹10, 60కి వచ్చేసరికి 100, 80కి వచ్చేసరికి 1000, 2000కి వచ్చేసరికి ఒక ₹10,000, 20కి వచ్చేసరికి 1,00,000, మరి 2030కి వచ్చేసరికి మినిమం 2 లక్షలు ఉంటే కేవలం కుటుంబం గడుస్తుంది. మరి ఇప్పుడు మీరు చేసే మీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మీరు ఎటువంటి ఈఎంఐలు లేకుండా ఎటువంటి క్రెడిట్ కార్డులు వాడకుండా నడుస్తుందా ఆలోచించుకోండి. అందుకని మీరు చేసే ఉద్యోగం వ్యాపారంతో పాటు ఇక్కడ రోజుకు ఒక 50,000 మినిమం 3,000 నుంచి 50,000 సంపాదించే అవకాశం ఉంది. అది తెలుసుకుందాం మిత్రులారా. చూసుకుంటే మనకి కీప్యాడ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది, సినిమా హాల్ నుంచి ఓటీటీ వచ్చింది, రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెడితే ఇంటికి ఫుడ్ వస్తుంది, ఎక్కడో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీటింగ్ నుంచి ఆన్లైన్లో మీటింగ్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా వచ్చింది. ఆల్రెడీ 10కి 2 వెహికల్స్ ఉన్నాయి, 10కి 10 వెహికల్స్ కూడా అవబోతున్నాయి. మీరు దీన్ని ప్రమోట్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది. లేదంటే వాళ్ళు మీకు కలిసి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి మేము బండి తీసుకున్నాం సార్ అని చెప్తారు. మీరు ఆడియన్స్ లాగుంటారా, బిజినెస్ని ప్రమోట్ చేసి మనీ ఎర్న్ చేస్తారా అనేది ఆలోచించండి. ఏడిఎంఎస్ అనేది ఒక ట్రెండింగ్ బిజినెస్. ఇది ఒక టెన్షన్ లేని బిజినెస్. ₹1,00,000 పెట్టిన టెన్షన్ ఉంటుంది, ఉద్యోగం చేసిన టెన్షన్ ఉంటుంది, మార్నింగ్ కమిట్మెంటు, ఈవినింగ్ అచీవ్మెంటు. బట్ ఇక్కడ టెన్షన్ ఉండదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏముండదు. ఒక బండి తీసుకోవడం, దానిని ప్రమోట్ చేయడం. ఏడిఎంఎస్ అంటే ఆర్థికంగా డెవలప్ కావడానికి మంచి సాధనం. మనం పూర్తి మనీతోని వెహికల్ కొని స్టార్ట్ చేయొచ్చు, లేదు అంటే ఈఎంఐలో స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ₹15,000 ఆర్డర్ చేసి మనం బండి స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ ఏంటంటే మనం బండి తీసుకొని ఇతరులకు చెప్పడము. మనము ఎవరికన్నా చెప్తే 5,000 వస్తుంది. వాళ్ళు కూడా లెఫ్ట్ రైట్ అవ్వకుంటూ చెప్పుకుంటూ వెళ్తే మనకి జతకి 3,000. బట్ ఇది ఎందుకు అనేది మనం పూర్తిగా కాన్సెప్ట్ వింటే పూర్తిగా అర్థమవుతుంది. చూడండి సార్, మన కంపెనీ యొక్క ఫౌండర్స్ లెఫ్ట్ సైడ్ అశోక్ సార్ కింద దిలావర్ సారు, అండ్ రైట్ సైడ్ పైన మహేష్ సార్, కింద షాహిన్ మేడం. వీళ్ళందరూ కూడా మార్కెటింగ్ రంగంలో ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక గొప్ప వ్యక్తులు, ఒక రోల్ మోడల్స్, ఒక పవర్ఫుల్ పర్సన్స్. మన యొక్క కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 100 మందిని కోటీశ్వర్లను చేసిన కంపెనీ ఏదైనా ఉందంటే అది ఏడిఎంఎస్ఏ సార్. మన కంపెనీ వచ్చేసి 2020 బెల్గాంలో స్టార్ట్ అయింది సార్. మన కంపెనీకి 10 ప్లేసులలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఎక్కడో వెళ్ళి తీసుకొచ్చి వాటిని ఎక్కడి నుంచో తేవడం కాదు. మన ఏడిఎంఎస్ఏ ఓన్గా ప్రతి స్టేట్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్టార్ట్ చేయబోతుంది. ప్రతి నెల ఒక 100-150 మంది ఈ విధంగా ప్రతిరోజు 50,000 తీసుకునే వ్యక్తులతో మీటింగ్ జరుగుతుంది సార్ బెంగళూరులో. అండ్ మనం కంపెనీలో ముందు స్టార్ట్ అయ్యే ముందు మనం ఏం ఆలోచిస్తామంటే కంపెనీ లీగల్గా ఉందంటే సార్ మన కంపెనీకి 21 లైసెన్సులు ఉన్నాయి, 21 లైసెన్సులు ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ, ఎన్విరాన్మెంటల్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ పాన్, ఉద్యమ్ సర్టిఫికేట్, జిఎస్టీ, ప్రతి ఒక్క సర్టిఫికేట్ లీగల్గా ఉంది. మీరు హ్యాపీగా ఇందులో పోలీసులు, డాక్టర్లు, లాయర్లు అందరూ కూడా వర్క్ చేసుకుంటున్నారు. ఎవరైనా ఇందులో వర్క్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మరి మన కంపెనీకి ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయంటే అద్భుతమైన అచీవ్మెంట్స్ ఉన్నాయి సార్. మనకి 2022లో బెస్ట్ సేఫెస్ట్ వెహికల్ అనే అవార్డు ఉంది. మనకి ఇప్పటివరకు ఇండియాలో 1400 షోరూమ్స్ ఉన్నాయి. ఒక 2 లక్షల మంది బైక్ బుక్ చేసుకున్నారు. 1,00,000+ బైకులు రోడ్ల మీద హ్యాపీగా తిరుగుతున్నాయి. బెస్ట్ కమిషన్ స్ట్రక్చరు, రోజు ఇన్కమ్ ఇచ్చే కంపెనీ ఏదన్నా ఉంది అంటే అది మన ఏడిఎంఎస్ఏ. రోజు 50,000 తీసుకునే వాళ్ళు 400 మంది ఉన్నారు. మన తెలంగాణ నుంచి ఒక 100 మంది ఉన్నారు. ఇప్పటి వరకు జస్ట్ ఒక 3 to 4 ఇయర్స్లో 100 మంది. ఏ బండి కూడా మిమ్మల్ని కోటీశ్వర్లం చేయదు. బట్ ఏడిఎంఎస్ బండి వేసుకొని తిరుక్కుంటూ ప్రమోట్ చేస్తే మీరు కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 100 మంది కోటీశ్వర్లు ఉన్నారు. బెస్ట్ సేఫెస్ట్ వెహికల్ అవార్డు ఉంది మన కంపెనీకి. మన బండి ఇంతవరకు కాలలేదు, పేలలేదు, ఫెయిల్ కాలేదు.
నెక్స్ట్ మన కంపెనీ ఎందుకు ఎలక్ట్రిక్ మీద ఇంత ఫోకస్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వే చేస్తారు ఎందుకంటే ఏ కారణం చేత అత్యధికంగా మనుషులు ఎఫెక్ట్ అవుతున్నారంటే 65% ఒక వ్యక్తులు చనిపోతున్నారు. కారణం ఏంటిదంటే పొల్యూషనే. అందుకని వాళ్ళు సర్వే చేసి ఏ దేశాలలో ఎక్కువ ఉందంటే 210 దేశాలలో 100 సిటీలను ఫైండ్ అవుట్ చేసిండ్రు. అందులో 65 సిటీలు మన ఇండియాలోనే ఉన్నాయి. వెంటనే ఐక్యరాజ్య సమితి వాళ్ళు మనకి ఇచ్చిన సజెషన్ ఏంటంటే మీరు వెంటనే పెట్రోల్ డీజిల్ ప్లేస్లలో వాటిని తీసేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ని తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది. మన పూర్వీకులు ఎలాగైతే 100 ఇయర్స్ బతికారో మన నెక్స్ట్ జనరేషన్ మన జనరేషన్ కూడా ఎక్కువ రోజులు బతకాలంటే మనకి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ వెహికల్స్ పూర్తిగా పోయి ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి. మీరు చూసుకోండి, పొల్యూషన్ వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, విజన్ బ్లర్ కావడం, తలనొప్పి, డైజెషన్ ప్రాబ్లం, ఈ విధంగా ఎన్నో రకాల లంగ్స్ ప్రాబ్లం. మీరు చూడండి చెస్ట్ హాస్పిటల్ ముందు ఎంతమంది క్యూ కట్టారో. ఇవన్నీ పోవాలంటే మీ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్కి వెళ్ళాలి. మీ ద్వారా ఎలక్ట్రిక్ వెళ్తే ఘోరంత కాలుష్యం తగ్గి అదొక కొండంత కాలుష్యం తగ్గించి పూర్తి ఆక్సిజన్ రహితంగా మారిపోతుంది. నెక్స్ట్ మన యొక్క కంపెనీలో మనకి 18 మోడల్స్ ఉన్నాయి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇందులో 10 రిజిస్టర్డ్, 8 వచ్చేసి నాన్ రిజిస్టర్డ్ మోడల్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి. 10 మోడల్ నాన్ రిజిస్టర్డ్, 8 రిజిస్టర్డ్. ఇందులో మెయిన్గా నడిచేది సాతి, ఇది 1,10,000, జీటీఆర్ 1,06,000, ఈవా 1,33,000, లెజెండ్ 1,06,000. నెక్స్ట్ మన దగ్గర ఇంకా రేసర్, టీటీఎక్స్, ఇవన్నీ కూడా బాక్సర్, బ్రేవో, ఇవన్నీ కూడా వెహికల్స్ ఉన్నాయండి. డిబి మైన్, ఓకే, మన కంపెనీ టీవీలు కూడా తయారు చేసింది. నెక్స్ట్ అప్కమింగ్ కొలెక్ట్ అనే మోడల్, ఇది 500 కిలోమీటర్లు పోతుంది. అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంది, ఇంకా రాలేదు. ఇంకా బుల్లెట్ రాబోతుంది, ఇంకా ట్రాక్టర్ రాబోతుంది. ట్రాక్టర్ అయితే లిఫ్టర్, ఇది కేవలం 250 రూపాయల ఖర్చుతోని ఒక 2 ఎకరాలు కల్టివేట్ చేసే విధంగా తెస్తున్నారు. సోలార్ ప్లస్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి రెడీ ఉన్నాయి. నెక్స్ట్ మన కంపెనీ హోమ్ అప్లయన్సెస్, టీవీలు కూడా తయారు చేస్తుంది. బట్ అవి నెక్స్ట్ ఎలక్ట్రిక్ బైక్లు అన్నీ కూడా మార్కెట్ రీచ్ అయిన తర్వాత ఆ సెగ్మెంట్లోకి కూడా రాబోతుంది. నెక్స్ట్ మన ఒక వ్యక్తికి ఎలక్ట్రిక్ బండి, పెట్రోల్ బండి యొక్క డిఫరెన్స్ ఏంది, అతనికి ఇన్కమ్ ఏ విధంగా మిగులుతుంది. మిత్రులారా, ఇక్కడ విషయం ఏంటిదంటే మనము ఖర్చు పెట్టడమే కాదు, సేవింగ్ చేయడం కూడా మనకి ఇన్కమ్తోనే సమానం. అంటే మనం మిగిల్చింది కూడా ఆదాయంతోనే సమానం. ఒక పెట్రోల్ ఉన్న బండి వ్యక్తి రోజు 200 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే నెలకు 6,000 రూపాయలు వస్తుంది. అదే 12 నెలలకి 72,000, ఇంకా వాషింగ్లు, సర్వీసింగ్లు, మెయింటెనెన్స్ అన్నీ కలుపుకుంటే 12,000, 90,000 రూపాయలు అవుతుంది. 90,000 ఇంటూ మనము 5 సంవత్సరాలు, మినిమం 10 సంవత్సరాలు నడుపుతారు. బట్ 5 సంవత్సరాలు తీసుకున్న ఒక 4,50,000 అవుతుంది. అదే మన యొక్క ఎలక్ట్రిక్ బండి మనకి 4 గంటల పాటు ఛార్జింగ్ పెట్టాలి. 2 యూనిట్ల ఖర్చు 10 రూపాయలు. 10 రూపాయలు ఇంటూ 30 రోజులు 300 రూపాయలు. 300 ఇంటూ 12 నెలలు మనకి 3,600. 5 సంవత్సరాలు మనం దీన్ని చేసినా కూడా మనకు వచ్చేసి 18,000 అవుతుంది. ఇంకా వాషింగ్లు, సర్వీసింగ్లు అనుకున్నా కూడా 30,000. ఈ విధంగా మనకి 4,50,000 నుంచి 30,000 తీసేసినా కూడా 4,20,000 రూపాయలు అనేది మిగలడం జరుగుతుంది. అంటే మనం ఈ బండిని ఎవరికి అమ్మిపించినా కూడా ఒక 4,20,000 రూపాయలు సేవింగ్ ప్లస్ పర్యావరణ పరిరక్షణ. నెక్స్ట్ మన యొక్క వెహికల్ ADMS ఫీచర్స్ వచ్చేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్ కట్ ఆఫ్, 99% ఛార్జింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ అక్రాలిక్ బాడీ, ఈ యొక్క బండి అనేది ఇరగదు, పగలదు, చాలా గట్టిగా ఉంటుంది. మీరు ఎన్నో వీడియోలు చూడొచ్చు. అండ్ వాటర్ ప్రూఫ్ మోటార్ అండి, పూర్తి వాటర్లో పెట్టిన వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అండ్ దీనికి R అని ఒక బటన్ ఉంటుంది, రివర్స్ గేరు, ఒక 10 స్పీడ్లో రివర్స్ కూడా వెళ్తుంది. అండ్ నాన్ రిజిస్టర్డ్ అనుకున్నాం కదా, యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది, మనం ఎక్కడి నుంచి కూడా లాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ బండికి సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు, హ్యాపీగా ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. మన పెట్రోల్ వెహికల్ చూడండి బాడీ వైబ్రేట్ అవుతుంది, బట్ ఈ బండి మీద కూర్చోండి బాడీ అనేది వైబ్రేట్ అవ్వదు. నెక్స్ట్ చూడండి సార్, ఇప్పుడు ఈ బట్టల బిజినెస్ చేసే వాళ్ళు కానీ, కూల్ డ్రింక్ కానీ, కొరియర్ కానీ, వీళ్ళకి రోజుకి ఒక 200 రూపాయలు మిగిలినట్టే సార్. వాళ్ళకి ఒక 800 వచ్చిన ఈ పెట్రోల్ సేవింగ్ వల్ల ఇంకొక 200 రూపాయలు కూడా మిగలడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ, ఒక ఫార్మర్ కానీ, ఒక టీచర్, ఒక వెజిటేబుల్ అమ్మేవాళ్ళు, కలెక్టర్ గారు కూడా మన యొక్క వెహికల్ని ప్రమోట్ చేయడం తెలుస్తుంది పర్యావరణం గురించి. సార్ పూర్తిగా ఒక 80 మంది వెళ్ళే ఎలక్ట్రిక్ బస్సులే నడుస్తున్నాయి. మీరు చూడండి అయోధ్యలో కానీ, మనకి తిరుపతిలో కానీ పూర్తి ఎలక్ట్రిక్ బస్సులే. అండ్ మన నితిన్ గడ్కరీ గారు చెప్పే విషయం ఏంటంటే సార్, మన దేశం 16 లక్షల కోట్లు
రూపాయలలో కలెక్ట్ చేసి డాలర్లలో ఫారెన్కి కడుతున్నాం. అదే ఇంధనం అనేది మొత్తం ఆగిపోతే ఈ 16 లక్షల కోట్లు అనేటివి మనము ఈ యొక్క డెవలప్మెంట్ అంటే స్టడీ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, వీటిని కనుక డైవర్ట్ చేస్తే ఎంత డెవలప్మెంట్ వస్తుందో, ఇది దేశభక్తి, కొత్త దేశభక్తి అని చెప్పారు సార్. నెక్స్ట్ మరి ఏడిఎంఎస్లో ఈరోజు 50,000 ఎర్న్ చేయొచ్చు అనే విషయం చెప్తున్నాం. ఏ విధంగా ఉంటుంది సార్? ఇంతకుముందు మన కంపెనీ వచ్చేసి ఒక ట్రెడిషనల్ మోడల్లో ఉండేది, అంటే షోరూమ్లోకి వెళ్ళి కొనుక్కునేది. బట్ ఇప్పుడు ఏంటంటే సార్, డిఎంఎస్, డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్. కంపెనీ 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఎవరికి యాడ్స్ ఇవ్వదు సార్. మన కంపెనీకి మీరు ఎవరైతే వెహికల్గా ఉంటారో మీరే మహేష్ బాబు, మీరే అమితాబ్ బచ్చను. కంపెనీ ఆ వచ్చేటువంటి ఇన్కమ్ని కేవలం అడ్మిన్ ఛార్జీ తీసుకొని మిగతా డబ్బులన్నీ 6 రకాలుగా ఎవరు ఎక్కువ కష్టపడి ఎవరు ఎక్కువ టీం చేస్తారో వాళ్ళకే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్. వేరే దగ్గర అయితే ఒక 10 రూపాయలకు తయారైన వస్తువు 40 రూపాయలకు వస్తుంది, మధ్యలో డిఫరెంట్గా లెవెల్స్లో ఇచ్చుకుంటూ. అదే మన కంపెనీలో కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, షోరూమ్కి వస్తుంది, మీ ద్వారానే కస్టమర్కి వెళ్తుంది. నెక్స్ట్ సార్, మన కంపెనీలో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి డైరెక్ట్ రెఫరల్ అండి. ఫస్ట్ వచ్చేసి ఈ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఏంటిదంటే, మీరు చేయాల్సింది మీ దగ్గర పూర్తి క్యాష్ ఉంటే 1,06,000 1,30,000 ఉంటే పూర్తి డబ్బులతో బండి తీసుకోవడం. లేదు అంటే ఈఎంఐ సిబిల్ ఉంటే ఫస్ట్ 15,000 పర్చేజ్ ఆర్డర్ చేసి మిగిలిన 20,000 30,000 50,000 డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకోవడం. లేదు అంటే 15,000 రూపాయల పర్చేజ్ ఆర్డర్ చేసి మన కంపెనీ అయితే మనకి సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఇచ్చింది రిసిప్ట్ వాడుకోవడం కోసం. బట్ మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా బండి తీసుకుంటే మీకు ఎక్కువ సక్సెస్ వస్తుంది. దానికి కావాల్సింది ఆధారు, పాను, క్యాన్సల్ చెక్, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, నామినీ పేరు. సార్ నామినీ ఏంటంటే సార్, మీరు ఏదైతే ఒక 50,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారో ఒక 1000 మంది టీంతో ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఆ యొక్క ఇన్కమ్ని మీ యొక్క నామినీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. చూడండి సార్, ఒక ఎంత పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళ ఇన్కమ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరగదు. బట్ ఇక్కడ ఆ నామినీకి ఆ యొక్క ఇన్కమ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవ్రీడే ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. నెక్స్ట్ ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ సార్. మీరు ఎవరిని రెఫర్ చేసినా, అంటే ఒక్కరిని చేసినా కూడా మీకు 5,000, అందులో 10% కంపెనీ అడ్మిన్కి పోతుంది, 10% టీడీఎస్, 10% మీ రీపర్చేజ్ వ్యాలెట్లో ఉంటుంది, 5% టీడీఎస్ పోతుంది, 25% కట్టే 3,750 రూపాయలు పడుతుంది. మీరు వచ్చేసి ఒక 10 చేస్తే ఓకే, ఒకటి చేస్తే 5,000, 10 చేస్తే ఈ విధంగా చూడండి, 2 చేస్తే 10,000, 5 చేస్తే 25,000, 10 చేస్తే 50,000. ఇది అన్లిమిటెడ్. మీరు ఎన్ని చేసుకుంటే అన్ని 5,000 వస్తాయి. 1000 చేస్తే 50 లక్షలు, 2,000 చేస్తే 1 కోటి రూపాయలు ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రెండవది వచ్చేసి టీమ్ మ్యాచింగ్ బోనస్. మీరు ఒక్కటి చేస్తే 3,000. మీకు ఏ టీము బి టీమ్ అని ఉంటుంది సార్, లెఫ్ట్ రైట్. ఫస్ట్ సారి మాత్రం 2:1, ఒక సైడ్ 2 రావాలి, ఇంకో సైడ్ 1 రావాలి. తర్వాత 1:1లో మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఎన్ని మ్యాచింగ్లు చేసుకుంటే 17కి కట్ ఆఫ్ మీకు 50,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. చూడండి సార్, 2 తీసుకుంటే 6,000, 5 తీసుకుంటే 15,000, 10 తీసుకుంటే 30,000, 17 తీసుకుంటే 50,000. ఈ విధంగా 50,000 రూపాయలు ప్రతిరోజు సీలింగ్ తీసుకునే వాళ్ళు 400 మంది ఉన్నారు. మీరు కూడా అందులో కాబోయే ఒక్కరు. నెక్స్ట్ సార్, మన కంపెనీ వచ్చేసి రివార్డ్స్ ఇస్తుంది. మిత్రులారా, మనకి ఒక రివార్డ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఏంటంటే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ ప్లస్ డైరెక్ట్ రెఫరల్ 2 ఇచ్చుకుంటా కంపెనీ ఒక అద్భుతమైన రివార్డ్స్ అనేది కూడా పెట్టింది. మిత్రులారా, మీకు ఎప్పుడైతే మీరు టీం ద్వారా అండి, మీ ఓన్గా కాదు, మీ టీం ద్వారా మీరు టీంకి సబ్జెక్ట్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల మీకు లెఫ్ట్ సైడ్ 10, రైట్ సైడ్ 10 అయితే మీకు 30,000 రూపాయల ఇన్కమ్ అప్పటికే వచ్చి ఉంటుంది. ప్లస్ కంపెనీ మీకు ఒక 32 ఇంచుల టీవీ ఇస్తారు సార్. నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ 10 కంప్లీట్ క్లోజ్గా, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే 30, లెఫ్ట్ 30, రైట్ 30 అవుతాయో 90,000 రూపాయల ఇన్కమ్ వచ్చి ఉంటుంది. 5 రోజులు థాయిలాండ్ టూర్ వెళ్తారు సార్. ఒక విదేశానికి వెళ్ళాలన్న కళ మీకు నెరవేరాలి అంటే మీకు ఇందులో ఏడిఎంఎస్లో సాధ్యం. మిత్రులారా, ఒక ఫ్లైట్ ఎక్కాలి, విదేశం పోవాలంటే ఇక్కడ పాసిబుల్. మళ్ళీ నెక్స్ట్ 30 క్లోజ్ అవుతుంది. ఇది చూడండి సార్, ఇక మీరు టీవీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు,
ఒకసారి ఫ్లైట్ కూడా ఎక్కిందంటే ఆ ఫోటోలు సెల్ఫీలు అన్నీ కూడా మీరు స్టేటస్లో పెట్టిన ఇక మొత్తం మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరం అడగడం స్టార్ట్ చేస్తారు, ఏం చేస్తున్నావు, ఏం బిజినెస్ చేస్తున్నావు అని చెప్పేసి. అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవి ఎంత ఉపయోగపడుతుందో అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ 50-50 అవుతారో ఈ 32 ఇంచెస్ టీవీ తీసుకుపోయి మీరు లోపల బెడ్రూమ్లో పెట్టేసి 65 ఇంచుల టీవీ హాల్లో పెడతారు. ఇంకా మీ ఫ్రెండ్స్ వచ్చేటోళ్ళందరూ ఇది ఏంది టీవీ అని అడుగుతారు. అప్పుడు మీరు ఈ విధంగా బిజినెస్ చేస్తారని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళు కూడా మీతో స్టార్ట్ అయిపోయి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడైతే 50-50 కంప్లీట్ అవుతాయో అప్పుడు 100 అవుతాయి సార్ దుబాయ్ టూరు. ఇక మళ్ళీ దుబాయ్ ఫ్లైట్లో వెళ్తారు, మళ్ళీ అక్కడ బుర్జ్ ఖలీఫా, డిజర్ట్ సఫారీ అన్నీ కూడా అద్భుతమైన ఫోటోలు దిగుతారు, మళ్ళీ సెల్ఫీలు పెడతారు. ఈ విధంగా మీరు టీం ముందుకు పోవడం కోసం మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 100 కంప్లీట్ అయినాక మళ్ళీ 250 ఫ్రెష్గా కంప్లీట్ చేస్తారో అప్పుడు 2 లక్షల రూపాయల గోల్డ్ ఇస్తుంది మిత్రులారా. ఇక 2 లక్షల రూపాయల గోల్డ్ మీ ఇంట్లో మీ మేడంకి కానీ మీ మదర్కి కానీ చేయించవచ్చు. ఇంకా మీకు ఇంటి నుంచి కూడా అద్భుతమైన సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 500 వస్తాయో మీకు అప్పటికి యూరప్ టూర్, ఇది వరల్డ్ టూర్ అంటారు సార్, మొత్తం 5 దేశాలు తిప్పుతుంది అక్కడ. అప్పటి వరకు మీకు 15 లక్షల ఇన్కమ్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 1000 అవుతాయో మీకు హోండా సిటీ కార్ సార్ 10 లక్షల చెక్ ఇస్తుంది కంపెనీ కారు కొనుక్కోమని. ఇక మీ ఇంటి ముందు కారు ఉండి కార్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి మంచి బిజినెస్ చేస్తూ అద్భుతంగా చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ 1000 అయిపోతాయో 2500 మీకు అప్పటి వరకు 75 లక్షల ఇన్కమ్ వస్తుంది. కంపెనీ ఇంకొక 25 లక్షలు ఇస్తుంది సార్. అంటే మనం 1 కోటి రూపాయలతో ఇల్లు కొనుక్కునే ఒక అద్భుత అవకాశం ఇక్కడ ఉన్నది మనకి. నెక్స్ట్ ఎప్పుడైతే 2500 కంప్లీట్ అవుతాయో 5000 చేస్తే మళ్ళీ ఫ్రెష్గా అడి కార్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఎందుకంటే మన కంపెనీ ఇప్పటివరకు 3 ఫారెన్ ట్రిప్పులు ఇచ్చింది, మనకి 2 అద్భుతమైన కార్లు ఇచ్చింది. ఎందుకంటే మీరు మాకు సెలబ్రిటీ, మీరు మా కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని చెప్పేసి చెప్తుంది సార్. మన ఎండీ గారు చెప్పేది ఏంటంటే మీరు మాకు ఒక ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ కాదు, మీరు మాకు పార్ట్నర్ అని మనకు చాలా గౌరవం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సార్ ఎప్పుడైతే 5000 కంప్లీట్ అవుతాయి, లెఫ్ట్ 10,000 రైట్ 10,000 అవుతాయో 3 కోట్ల ఇన్కమ్ వచ్చి ఉంటుంది. జాగ్వార్ కార్ సార్, ₹1 కోటి విలువ చేసే జాగ్వార్ కార్, మీరు ఒక సెలబ్రిటీగా ఉండిపోతారు సార్ మార్కెట్లో. ఇక నెక్స్ట్ ఇది ఒక అద్భుతంగా మనకు మంత్లీ అచీవర్స్ మీట్, సెలబ్రిటీ మీట్ జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సార్ డైరెక్ట్ ప్రొడక్ట్ బేస్డ్ ఏదైనా కూడా 100% లీగల్ సార్. ప్రొడక్ట్ ఉండాలి, బిజినెస్ అంతా ఆన్లైన్లో జరగాలి, అటువంటి కంపెనీ అనేది లీగలు. మనం ఇక్కడ ఎవరికి డబ్బు ఇచ్చేసారు, కంపెనీకి డబ్బులు పంపిస్తాం, కంపెనీ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మన కంపెనీ ఇంకొకటి ఏంటంటే సార్ లెవెల్ ఇన్కమ్ సార్. మీరు వెహికల్ కొంటే మీకు ఒక 500 పైన 14 లెవెల్స్కి ఈ విధంగా 300, 200, 100, 150, 50, 100 ఈ విధంగా 15 లెవెల్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే మీ కింద 15 లెవెల్లో ఎవరన్నా బండి ఉన్నా కూడా మీకు ఒక ₹100 వచ్చే ఒక అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ సార్ మీ తరపున షోరూమ్ పెట్టించినా కూడా మీకు ఒక 1% వస్తుంది. వాళ్ళు 23 lakhs 22 lakhs స్టార్ట్ చేయొచ్చు. మండలం అయితే 18 లక్షలలో పెట్టుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్కి 10% ఉంటుంది. మీకు వాళ్ళు 20 వెహికల్స్ అమ్మితే 20,000, 30 వెహికల్స్ అమ్మితే 30,000, మీకు ఒక 1% కూడా ఉంటుంది సార్. నెక్స్ట్ రీపర్చేజ్ ఇన్కమ్, కంపెనీ చెప్పాను కదా సార్, హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ కూడా తయారు చేస్తుంది, అవి కూడా కొనుక్కోవచ్చు. లేదు అంటే మన కంపెనీలో ఒక అద్భుతమైన విజన్ సార్, మనకి స్టాక్ మార్కెట్లోకి వెళ్తుంది. మీ దగ్గర కట్ అయ్యే 10% మీ యొక్క వ్యాలెట్లో ఉంటుంది. ఆ ఒక ₹1,00,000 ఉన్నా కూడా మీకు ఒక 10,000 షేర్స్ వస్తే అది ఒక ₹1,000 ఆ విధంగా పెరుగుకుంటూ పోతే ₹1 కోటి ఇన్కమ్ తీసుకునేది ఉంది. అంటే మీరు ఎంత రీపర్చేజ్ ఇన్కమ్ మీ వ్యాలెట్లో ఉంటే అంత కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. ఇది మీకు వచ్చే రోజు వచ్చే డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఇది ఒక అసెట్ క్రియేట్ చేయబోతుంది మిత్రులారా. ఇది మన యొక్క ఈ పూర్తి బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషను. ఇది పూర్తిగా వినండి, నేర్చుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఐడి క్రియేట్ చేయడము, ప్లాన్ చెప్పడము అంతా కూడా మీ యొక్క అప్లైన్ దగ్గర కూర్చొని నేర్చుకోండి. ఎవ్రీడే 3,000 నుంచి 50,000 సంపాదించే అద్భుత అవకాశం ఏడిఎంఎస్లో ఉంది. ఇది యూజ్ చేసుకోండి. మీరు రోజు ఒక్క ఐడి తెచ్చుకున్న సంవత్సరంలో ₹10,95,000 మిత్రులారా. రోజు 2 ఐడీలు మ్యాచింగ్ అయినా సంవత్సరంలో ₹21 లక్ష, 3 ఐడీలు మ్యాచింగ్ అయినా 32 లక్షలు, 5 ఐడీలు మ్యాచింగ్ చేసుకోగలిగితే 54 లక్షల ఇన్కమ్ మిత్రులారా. 10 ఐడీలు మ్యాచింగ్ అయితే ₹1 కోటి, రోజు క్యాపింగ్ 50,000 సంపాదిస్తే ₹1,82,00,000 ఈ ఒక్క సంవత్సరంలో సంపాదించుకోవచ్చు.